క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ టు రీచ్ యూ వన్ మోర్ డే ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో మరొక దినాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు. అలాగే మరొక రోజు మిమ్మల్ని ఈ యొక్క ఆడియో మెసేజ్ ద్వారా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం కొరకు నేనెంతో సంతోషిస్తున్నాను. ప్రియులరా, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆడియో మెసేజ్ ఎవరైతే వింటున్నారో మీ జీవితాల్లో దేవుడు ఫలములు కలుగు చేయాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మన జీవితాల కొరకు ఆదికాండము 1:22 ఈ విధంగా వ్రాయబడింది. దేవుడు చెప్తున్నాడు ఈ మాటలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించెను. ఇక్కడ మొదటి మాట మనం తీసుకుందాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది. అంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ఏమిటంటే మనము ఫలించాలని, మనం ఫ్రూట్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని దేవుని యొక్క చిత్తం అని మనకి అర్థమవుతుంది. ప్రియులరా, చాలామంది జీవితాల్లో ఏ ఫలింపు లేదని చాలా బాధపడుతూ ఉంటారు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మన జీవితాల కోసం మనము ఫలించి అభివృద్ధి పొంది విస్తరింపబడాలని దేవుని యొక్క చిత్తము. ఈరోజు నీ కుటుంబంలో ఫలింపు లేదని బాధపడుతున్నారా? దేవుని యొక్క వాగ్దానం ఉంది, మీరు ఫలిస్తారు. ఉద్యోగంలో ఫలింపు లేదని బాధపడుతున్నారా? ఫలిస్తారు. జీవితంలో ఫలింపు లేదని బాధపడుతున్నారా? దేవుడు మీకు ఫలించేలాగా చేస్తాడు. దేవుడు ఆయన వాగ్దానం చేస్తాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్తున్నాడు. అంటే ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక మనము ఫలించాలని. ఈరోజు నీ వ్యాపారంలో ఫలింపు లేదని నిరాశపడుతున్నారేమో చాలామంది. ప్రియులరా, దేవుడు మిమ్మల్ని ఫలించేవారిగా చేస్తాడు. ఈరోజు మీరు చేస్తున్న ప్రయత్నాల్లో ఏ ఫలింపు రావటం లేదు అని నిరాశపడుతున్నారేమో చాలామంది. దేవుడు మీ ప్రయత్నాలను ఫలింపజేస్తాడు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఫలింపు లేదు, అభివృద్ధి లేదు, పేదరికంలోనే ఉంటున్నామని చాలామంది కృంగిపోతున్నారేమో. దేవుడు మీ ఆర్థిక పరిస్థితిని మార్చి ఫలించేవారిగా దేవుడు చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు మీరు ఏమి ప్రణాళిక చేస్తున్నా, ఏ ప్రయత్నాలు చేస్తున్నా, ఎక్కడికి వెళుతున్నా, లేక ఏం చేయాలని మీరు ఆలోచన చేస్తున్నా, మీ ప్రతి దాంట్లో కూడా దేవుడు ఫలింపు ఇస్తాడు. మీరు విశ్వాసం ఉంచండి, నమ్మిక ఉంచండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో దేవుడు ఫలింపును కలుగు చేస్తాడు. అలా కలుగు చేసేవారు కూడా విశ్వాసముతో దేవుని అడగండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని మీద ఆధారపడినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని అందరినీ కూడా ఫలింపు చేస్తాడు. దేవుడు ఆయన ఫలింపును కోరుకునే దేవుడు కనుక భయపడద్దు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఏ పరిస్థితుల్లో సరే భయపడద్దు, మీరు ఫలిస్తారు. ఇది దేవుని యొక్క వాగ్దానం. విశ్వాసం ఉంచండి, ధైర్యంగా ఉండండి. ఈ రోజును విజయంతో మీరు ముగించమని మీకు దేవుని యొక్క పేరట మిమ్మలను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కండ్లు మూసుకుని నాతో మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మీకు మనవి చేస్తున్నాను. అత్యంత ప్రేమ, కృప, కనికరం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ నూతన దినాన్ని మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి, మీరు చేయండి. మా సమస్తములో, మా ప్రయాణాల్లో, మా ప్రయత్నంలో సమస్తములో మీరు కృపా కాపుదల అనుగ్రహించి మేము ఫలించేవారిగా విజయము చేకూర్చమని మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభువా. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి, ధైర్యం లేని వారికి ధైర్యం ఇవ్వండి ప్రభువా. నిరాశ నిస్పృహలో ఎవరైతే ఉన్నారో నిరీక్షణ కలుగు చేయండి. యేసు నామములో జీవితంలో ఎటువంటి సమస్య ఎదురైనా ప్రభువా
దానిని ఎదిరించి, దానిని జయించి ప్రభా ముందుకు కొనసాగడానికి కావలసిన వనరులన్నీ కూడా సమకూర్చమని, బలపరచమని, జ్ఞానమునని, వివేకమునమ్మను ఇమ్మని, విశ్వాసము దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజంతట్లో విజయం చేకూర్చండి ప్రభా. మీ కృపా కాపుదలను గురించి దీవించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.